నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పాకిస్తాన్ ఇండియాపై చేసినటువంటి దాడికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్, అందులో భాగంగా డ్రోన్లు మాత్రమే కాదు, పాక్ టర్కీ కూడా సైనిక సాయం అందించిందా? ఈ విషయాలు మాత్రం చాలా విస్తుగొలిపేటువంటి విషయాలుగా చెప్పచ్చు. అండ్ ఇండియాపై దాడులకు పాక్ టర్కీ నుంచి డ్రోన్స్ కానీ సైనిక సహకారం కానీ ఆపరేషన్ సింధూర్లో కూడా 2 టర్కీ సైనికులు మృతి చెందినట్లుగా ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రపంచవ్యాప్త ప్రజలను విస్తుగొలుపుతున్నాయి, ముఖ్యంగా ఇండియన్స్ని. అండ్ ముఖ్యంగా యాసిస్ గార్డ్ సోంగర్ రకానికి చెందిన ఆ డ్రోన్లు టర్కీ నుంచి వచ్చినవని చెప్తున్నారు. అండ్ పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అయితే బాసటగా నిలిచాట. అండ్ భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాక్ టర్కీ డ్రోన్లను కూడా సరఫరా చేయడమే కాదు, ముఖ్యంగా అంటే తమ సైనిక సిబ్బందిని కూడా పంపింది అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరు దేశాల మధ్య కూడా చాలా వ్యూహాత్మకమైన రక్షణ సంబంధాలు కూడా బలపడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ వార్తలు అయితే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయని చెప్పాలి. మోరోవర్ టర్కీకి చాలాసార్లు హెల్ప్ చేసింది భారత్. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఘటనల్లో అయితే టర్కీకి చెందినటువంటి చాలామంది బెటాలియన్ అంటే సైనికులు కూడా పాల్గొన్నట్టుగా కూడా సమాచారం అందింది. అండ్ ఇటీవలి కాలంలో చూస్తే పాకిస్తాన్ టర్కీల మధ్య చాలా వరకు రక్షణ ఒప్పందాలు అయితే ఊపందుకున్నాయి, జరిగాయని కూడా చెప్తున్నారు. మరి ఇండియాపై దాడులే లక్ష్యంగా పాకిస్తాన్కి అయితే టర్కీ వందల సంఖ్యలో అత్యాధునికమైనటువంటి డ్రోన్లను అందించింది. మరి ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకైతే ట్రైనింగ్ ఇచ్చేందుకు, అంటే వాళ్ళని అందులో సుశిక్షితులను చేసేందుకు టర్కీ సైనిక నిపుణులు కూడా ఇస్లామాబాద్కు పంపించినట్లుగా వార్తలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ మోరోవర్ ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ జరిపినటువంటి ప్రతిదాడుల్లో చూస్తే కనుక 2 టర్కీ సైనికులు మరణించినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అసలు పాక్ ఇండియాకి సంబంధించి ఆ దాడిలో పాక్కి సంబంధించి సైనికులు చనిపోవాలి, కానీ ఇదేమిటి? మరి ఈ ఆపరేషన్ అనంతరం కూడా పాకిస్తాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లని భారత భూభాగంపైకి ప్రయోగించింది. వాటిని భారత బలగాలు అయితే చాలా సమర్థవంతంగానే కూల్చివేశాయని చెప్పాలి. మరి ఈ డ్రోన్ల శకలాలని ఫోరెన్సిక్ నిపుణులు బాగా పరిశీలించారు. సో పరిశీలించి వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఒక్కటే. ఇవన్నీ కూడా టర్కీకి చెందిన యాసిస్ గార్డ్ సోంగర్ రకం డ్రోన్లుగా కూడా వాళ్ళు నిర్ధారించారు. మరి టర్కీ చీఫ్ రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ అయితే ఫస్ట్ నుంచి కూడా భారత వ్యతిరేక వైఖరిని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉంటాడు, ఇది మనకు తెలిసిందే. అయితే అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ విషయాన్ని ఆయన చాలా బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉంటాడు కూడా. అండ్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అయితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినప్పటికీ కూడా ఎర్డోగాన్ మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని అయితే మాత్రం కలిసి తను సంఘీభావం కూడా తెలపడం మనకి తెలుసు. సో ఉగ్రదాడిని ఖండించకపోగా టర్కీ మృతుల కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేయాలి. ఇక ఈ పద్ధతిలో చూస్తే పహల్గామ్ దాడి తర్వాత ముస్లిం దేశాల్లో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచినవి మెయిన్గా చూస్తే టర్కీ ఒకటి, అజర్బైజాన్ ఒకటి. సో ఈ 2 కంట్రీస్ని కూడా ఇండియా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి మాత్రమే కావడం ఆ వాదనలన్నింటికీ కూడా చాలా బలాన్ని చేకూరుస్తుందని చెప్పాలి. కశ్మీర్ అంశంలో కూడా ఎర్డోగాన్ చాలాసార్లు భారత్పై చాలా విమర్శలు చేయడం కూడా మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో టర్కీ అయితే అజర్బైజాన్తో పాటు చాలా కీలకమైన భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోంది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు, టర్కీలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత్ చేసిన సహాయాన్ని టర్కీ పూర్తిగా మర్చిపోయిందంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో మరి ఈ పరిణామాలు టర్కీకి భవిష్యత్తులో ఎలా దారితీస్తాయో అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.